Hi guys, I'm Deepthi and welcome back to my channel. Now, rule number 88 about optative sentences. The sentence which expresses a prayer, keen wish, curse, etc. is called an optative sentence. ఏంటంటే మనం ఏదైతే సెంటెన్సెస్లో ఒక అంటే ఒక ప్రేయర్ అండ్ ఏమంటే ఎవరైనా మంచి కోరుకున్నప్పుడు కానీ లేదంటే ఎవరినైనా శపించడం కానీ లేకపోతే వాళ్ళ కోసం ప్రేయర్ చేయడం కానీ ఇలా చేస్తున్నప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఆప్టేటివ్ సెంటెన్స్ అని అంటాం. సో అవి ఏవైతే సెంటెన్సెస్ ఉంటాయో ఆర్ those kind of sentences generally starts with may and wish. సమ్టైమ్స్ మే రిమైన్స్ హిడెన్. ఇక్కడ ఏంటంటే ఆ ఆప్టేటివ్ సెంటెన్సెస్ మనకి స్టార్ట్స్ విత్ మే ఇంకా విష్ తోటి స్టార్ట్ అవుతాయి. అయితే మోస్ట్లీ మనకి మే ఒక్కొక్కసారి ఇప్పుడు గాడ్ బ్లెస్ యూ అంటాం మనం. మే గాడ్ బ్లెస్ యూ అనేది కరెక్ట్. కాకపోతే కరెక్ట్ అంటే మే గాడ్ బ్లెస్ యూ అని చెప్తాం. కాకపోతే మే అనేది చెప్పకుండా డైరెక్ట్గా గాడ్ బ్లెస్ యూ కూడా అంటాం. అక్కడ మే ఏమైంది, హైడ్ అయినట్టు ఉంది. సో అలా ఏంటంటే అక్కడ సమ్టైమ్స్ మే రిమైన్స్ హిడెన్ ఇన్ ద కేస్ ఆఫ్ optative sentences whether the subject is singular or plural we use the base form of the verb. ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా మనం ప్లోరల్ అయితే సబ్జెక్టు ప్లోరల్ వెర్బ్ కూడా ప్లోరల్ యూజ్ చేస్తాం. అదే సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ యూజ్ చేస్తాం కదా. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అదే కదా. కాకపోతే ఆప్టేటివ్ సెంటెన్సెస్లో మనం సబ్జెక్ట్ అది సింగులర్ అయినప్పటికీ ప్లోరల్ అయినప్పటికీ కూడా మనం వెర్బ్ బేస్ ఫామ్ అంటే V1నే మనం యూజ్ చేయాలని చెప్పేసి ఈ రూల్ చెప్తుందనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ మే గాడ్ బ్లెస్ యూ అన్నాం. యూ అంటే అక్కడ సింగులర్ అవ్వచ్చు, ప్లోరల్ అవ్వచ్చు. కాకపోతే ప్లోరల్ అని ఉద్దేశించి మే గాడ్ బ్లెస్సెస్ యూ అని చెప్పకూడదు. ఎందుకంటే వర్బ్ ప్లోరల్ ఫామ్ ఏంటి, ఎస్ ఇలా యాడ్ చేసినప్పుడే కదా అది వర్బ్ సింగులర్ కాస్త ప్లోరల్ అవుతుంది. అదే నౌన్కి అయితే ఎస్ యాడ్ చేసినప్పుడు అది ప్లోరల్ అవుతుంది. వర్బ్కి అయితే ఎస్ యాడ్ చేసినప్పుడు అది సింగులర్ అవుతుంది. సో మే గాడ్ బ్లెస్సెస్ యూ అని చెప్పకూడదు, మే గాడ్ బ్లెస్ యూ. లాంగ్ లివ్ ద కింగ్ అని చెప్పాలి. లాంగ్ లివ్స్ ద కింగ్ అని చెప్పకూడదు. మే ద ఆల్మైటీ హెల్ప్ ఇన్ దిస్ ట్రాజడీ, హెల్ప్స్ అని చెప్పకూడదు. మే ఆల్మైటీ హెల్ప్ ఇన్ దిస్ ట్రాజడీ. విష్ యూ ఏ హ్యాపీ జర్నీ టుగెదర్, విషెస్ యూ అని చెప్పకూడదు. విష్ యూ ఏ హ్యాపీ జర్నీ టుగెదర్. ఓకే, నౌ రూల్ 89 ఇది వచ్చేసి సూడో సబ్జెక్ట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం వెన్ ఇన్ ఎ సెంటెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ మెయిన్ సబ్జెక్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది మెయిన్ సబ్జెక్ట్. ఇన్ దట్ కేస్ వీ యూస్ సూడో సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. బీయింగ్ ఎ రైనీ డే ఐ డిడ్ నాట్ గో టు ద స్కూల్. ఇక్కడ రైనీ డే అవ్వడం వల్ల నేను స్కూల్కి వెళ్ళలేదు అని చెప్తున్నాం. కాకపోతే ఇక్కడ సెకండ్ చూసినప్పుడు ఐ డిడ్ నాట్ గో టు ద సబ్జెక్ట్ ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ అను. కాకపోతే అక్కడ ఐ అనేది సబ్జెక్ట్. సో ఇక్కడ ఐ అనేది ఫస్ట్ దాంట్లో మనకి చూస్తే సబ్జెక్ట్ అనేది ఏం లేదు. బీయింగ్ ఏ రైనీ డే ఏంటది, బీయింగ్ ఏ రైనీ డే అంటే సో అక్కడ మనకి ఖచ్చితంగా సబ్జెక్ట్ యూజ్ చేయాలి. సబ్జెక్ట్ యూజ్ చేయాలంటే అక్కడ సెకండ్ సెంటెన్స్లో ఏదైతే ఐ సబ్జెక్ట్ యూజ్ చేసామో ఐ అనేది ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చా అంటే ఐ బీయింగ్ ఏ రైనీ డే అంటే దానికి అసలు సంబంధమే లేదు, అది మీనింగ్ లెస్గా ఉంది. సో అక్కడ ఇలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే సూడో సబ్జెక్ట్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇట్, దేరు ఇలాంటి సబ్జెక్ట్స్ని మనం యూజ్ చేస్తాము. వాటినే మనం సూడో సబ్జెక్ట్స్ అని అంటాం. సో అందుకని ఇక్కడ కరెక్ట్ వే చూసినప్పుడు ఇట్ బీయింగ్ ఏ రైనీ డే ఐ డిడ్ నాట్ గో టు ద స్కూల్. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ నో సబ్జెక్ట్ ఆఫ్ రైనీ డే. రైనీ డే అనేది సబ్జెక్ట్ కాదు. ఐ ఈజ్ ద మెయిన్ సబ్జెక్ట్ అండ్ హ్యాస్ నో రిలేషన్ విత్ రైనీ డే. ఐకిని రైనీ డేకి మనకు ఒక సబ్జెక్ట్ పరంగా ఎలాంటి రిలేషన్ లేదు. సో టు యాడ్ ఏ సబ్జెక్ట్ వీ యూస్ ఇట్ యాజ్ ఎ సూడో సబ్జెక్ట్. సో మనం ఒక సబ్జెక్ట్ని యాడ్ చేయడం కోసం ఇట్ని సబ్జెక్ట్ కింద యూజ్ చేస్తాం. సో ఇట్ అనేది ఒక సూడో సబ్జెక్ట్ అనమాట. ఓకే, బీయింగ్ ఇల్ హీ డిడ్ నాట్ కమ్ టు క్లాస్. ఇక్కడ బీయింగ్ ఇల్ హీ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్ అనేది కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఎవరు ఇల్గా ఉన్నారు, తనే కాబట్టి. ఓకే, ఇన్ ద అబౌవ్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సూడో సబ్జెక్ట్ యాజ్ ఇల్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ రిఫర్స్ టు ద మెయిన్ సబ్జెక్ట్ హీ. అక్కడ ఎవరు ఇల్గా అదే బాగాలేదు అంటే అక్కడ హీనే రిఫర్స్ చేస్తుంది కాబట్టి అక్కడ అది
సరిపోయింది, దానికి సూడో సబ్జెక్ట్ అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ చూసినప్పుడు బీయింగ్ ఏ రైనీ డేకి దీనికి సంబంధం లేదు, ఎలాంటి రిలేషన్ లేదు, కాబట్టి అక్కడ మనం సూడో సబ్జెక్ట్ని యూజ్ చేసాం. ఇంకా మనం ఎగ్జాంపుల్ చూస్తే బీయింగ్ వేకెంట్ ఐ డిడ్ నాట్ ఎంటర్ ద రూమ్. బీయింగ్ వేకెంట్ ఖాళీగా ఉంది కాబట్టి నేను ఐ డిడ్ నాట్ ఎంటర్ ద రూమ్ అని అన్నాడు. కాకపోతే అక్కడ ఖాళీగా ఉందంటే ఏది ఖాళీగా ఉంది, అక్కడ మెన్షన్ ఏది ఖాళీగా ఉందో చెప్పలేదు కదా. సో ఇట్ బీయింగ్ వేకెంట్, ఇది ఖాళీగా అది ఇది సంథింగ్ ఏదైనా, ఇట్ బీయింగ్ వేకెంట్ ఐ డిడ్ నాట్ ఎంటర్ ద రూమ్. In the above example, there is no subject of vacant which has no relation with the main subject I. Thus, we need a pseudo subject it to make the sentence grammatically correct. Okay. Now, rule 90. వెనెవర్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, 2+ వర్బ్ బేస్ ఫామ్ ఉన్నదాన్ని మనం ఇన్ఫినిటివ్ అని చెప్తాం. సో వెనెవర్ ఇన్ఫినిటివ్ ఇన్ ఎ సెంటెన్స్ టాక్స్ అబౌట్ ఎ నౌన్ ఇట్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఎ ప్రిపోజిషన్. ఏంటంటే ఎప్పుడైతే 2+ వర్బ్ బేస్ ఫామ్ ఉందో అది ఆ రెండు కలిపి నౌన్ గురించి మాట్లాడుతుంటాయి కనుక వాటి తర్వాత ఖచ్చితంగా ప్రిపోజిషన్ అనేది ఉండాలి, లేకపోతే రాంగ్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే ద చైల్డ్ హ్యాస్ నో బెడ్ టు స్లీప్ ఇన్. ఇక్కడ స్లీప్ 2+ స్లీప్ అనేది వెర్బ్ బేస్ ఫామ్. సో అక్కడ 2+ వచ్చింది. దేని గురించి మాట్లాడుతున్నాయి, ద చైల్డ్ హ్యాస్ నో బెడ్ గురించి మాట్లాడుతుంది. అక్కడ బెడ్ అనేది ఏంటి, నౌన్. సో అక్కడ నౌన్ గురించి మాట్లాడుతుంది. 2+ స్లీప్ అనేది వెర్బ్ బేస్ ఫామ్ ఇన్ఫినిటివ్, 2+ వర్బ్ బేస్ ఫామ్ అంటే ఇన్ఫినిటివ్ అనేది వచ్చింది. సో ఇట్ హ్యాస్ టు బీ ఫాలోడ్ బై ఎ ప్రిపోజిషన్. ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి, ఇన్. సో ఓకే, విచ్ ఇస్ కరెక్ట్. ఐ హ్యావ్ ఎ పెన్ టు రైట్ విత్. పెన్ అనేది నౌన్, ఇక్కడ 2+ రైట్ అనేది ఇన్ఫినిటివ్, విత్ అనేది ప్రిపోజిషన్. ఐ హ్యావ్ ఎ పెన్ టు రైట్ విత్. ఇన్ఫినిటివ్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ ద నౌన్ పెన్. ద చైల్డ్ వాంటెడ్ ఎ టాయ్ టు ప్లే విత్. టు ప్లే విత్ అనేది ప్రిపోజిషన్. దేంతో, టాయ్తో. ఓకే, అక్కడ ఏంటంటే మనం ప్రిపోజిషన్ అనేది చెప్పకపోతే ద చైల్డ్ హ్యాస్ నో బెడ్ టు స్లీప్ అంటే అదేదో మనం ట్రాన్స్లేట్ చేసేస్తే ఏదో నో బెడ్ టు స్లీప్ అంటే పడుకోవడానికి బెడ్ లేదు అన్నట్టు మనం అర్థం చేసుకుంటాం. కానీ కరెక్ట్గా గ్రామటికల్గా ఏంటంటే అక్కడ పడుకోవడానికి ఎలాంటి బెడ్ లేదు. ఇప్పుడు మనం ఎక్కడ పడుకుంటాం, బెడ్ మీదే కదా. సో నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ పెన్ టు రైట్. అవును, పెన్ టు రైట్ అంటే మనం విత్ లేకపోయినా మనం అర్థం చేసేసుకుంటాం, నాకు పెన్ లేదు రాయడానికి, నాకు దగ్గర పెన్ ఉంది రాయడానికి అని చెప్పేసి. కాకపోతే పెన్తో రాయడానికి నా దగ్గర ఉంది, అదే రాయడానికి పెన్తో రాయడానికి నా దగ్గర ఉంది అలాగా. చైల్డ్ వాంటెడ్ ఎ టాయ్ టు ప్లే విత్ అంటే అక్కడ ఏదైతే చైల్డ్ ఉన్నాడో ఆ చైల్డ్ టాయ్తో ఆడుకోవాలని అనుకుంటున్నాడు. టాయ్తో అని చెప్పడం కోసం అక్కడ విత్ అనే ప్రిపోజిషన్ అనేది మనకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే అలా చెప్తేనే అది గ్రామటికల్గా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి. Now rule 91. When 2 different helping verbs are required in a sentence, we always use the main verb in both the cases. ఇక్కడ ఏంటంటే మనకి ఒకటే సెంటెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్లు అవసరం వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్నే యూజ్ చేస్తాం బోత్ కేసెస్లో అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యావ్ నెవర్ అండ్ విల్ నెవర్ వాచ్ దిస్ మూవీ అని చెప్తున్నాడు. ఇక్కడ హ్యావ్ వచ్చేసి సబ్జెక్టు, సారీ ఐ అనేది సబ్జెక్ట్, హ్యావ్ అనేది ఏమైంది, హెల్పింగ్ వర్బ్, ఇంకా విల్ కూడా హెల్పింగ్ వర్బ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం హ్యావ్ వచ్చేసి హ్యావ్ తర్వాత మనకి ఏం రావాలి, వర్బ్ థర్డ్ ఫామ్ రావాలి. విల్ తర్వాత మనకి వర్బ్ బేస్ ఫామ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏం చెప్పాడు, ఐ హ్యావ్ నెవర్ అండ్ విల్ నెవర్ వాచ్ దిస్ మూవీ అని చెప్పేసి మనకి హెల్పింగ్ వర్బ్ అంటే డబుల్ యూజ్ చేస్తాడు, కానీ మెయిన్ వర్బ్ వచ్చేసి ఒకటే యూజ్ చేస్తాడు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, వెన్ 2 different helping verbs are required in a sentence we always use the main verb in both the cases. ఒకవేళ 2 హెల్పింగ్ వర్బ్లు అవసరం అయితే కనుక సెంటెన్స్లో అప్పుడు మనం మెయిన్ వర్బ్నే యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ హ్యావ్కిని విల్కిని ఒకటే వర్బ్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూస్తే ఐ హ్యావ్ నెవర్ వాచ్డ్. అక్కడ హ్యావ్కి వెర్బ్ థర్డ్ ఫామ్ కరెక్ట్, అది ఐ హ్యావ్ నెవర్ వాచ్డ్ అండ్ విల్ నెవర్ వాచ్ దిస్ మూవీ. ఓకే, ఐ హ్యావ్ నెవర్ వాచ్డ్ అండ్ విల్ నెవర్ వాచ్ దిస్ మూవీ.
అక్కడ మనకి హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ 2 కరెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి సెకండ్ సెంటెన్స్ అనేది కరెక్ట్. ముందు సెంటెన్స్‌లో చూసినప్పుడు ఐ హావ్ నెవర్ అండ్ విల్ నెవర్ వాచ్ దిస్ మూవీ అంటే అక్కడ హెల్పింగ్ వర్బ్ మనం డిఫరెంట్‌గా యూజ్ చేస్తాము. కానీ హెల్పింగ్ వర్బ్‌కి తగ్గట్టు మనం మెయిన్ వర్బ్‌ని యూజ్ చేయలేదు. ఓకే. Now rule 92. Certain words like belongings, savings, congratulations, scissors, proceeds, surroundings, regards, pliers, tongs, jeans, pyjamas, um, pantaloons, shorts, contents, contents, outskirts, glasses, clothes, thanks, goggles, uh, googles, premises, surroundings, belongings, earnings, earrings, tidings, etc. are considered plural, so they always take plural verbs. ఇవి ఇక్కడ ఏమైతే ఇవన్నీ వర్డ్స్ ఇచ్చాడో ఇవి ఆల్రెడీ మనం ప్లూరల్గానే కన్సిడర్ చేస్తాము కాబట్టి మనం వీటికి ప్లూరల్ వర్బ్నే యూజ్ చేయాలని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది. ఇంకా ఎగ్జాంపుల్స్తో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. హిజ్ రిగార్డ్స్ వర్ కన్వేడ్ టు హిజ్ పేరెంట్స్. హిజ్ రిగార్డ్స్ అనేది ప్లూరల్. Regards were అనేది plural. All proceeds from the auction are donated to charity. His belongings verb వచ్చేసి were lost. These scissors are for cutting paper. Your clothes are dirty. Have you seen my glasses? Have you seen my glasses? I want to read the newspaper. ఇక్కడ have you seen my glasses హ్యావ్ వచ్చింది. ద టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ పిక్చర్స్. ఇక్కడ పిక్చర్స్ అనేది ఆ వర్డ్ సారీ కాంటెంట్స్, ఇక్కడ కాంటెంట్స్ కదా ఉంది మనకి. ఎస్, కాంటెంట్స్. I live on the outskirts of this city. Outskirts. My trousers are dirty. I need to wash them. Her thanks were clearly sincere. If your clothes are wet, you can dry them upstairs. Are those your belongings? I would like 2 glasses of orange juice, please. Glasses. Please pass me that pair of pliers, please. ఇక్కడ పాస్ మీ దట్ పెయిర్ ఆఫ్ ప్లయర్స్ అన్నాడు. డైరెక్ట్ ప్లయర్స్ అనలేదు, పెయిర్ ఆఫ్ ప్లయర్స్ అన్నాడు. యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దాట్ ఓల్డ్ పెయిర్ ఆఫ్ హెడ్ ఫోన్స్. మై స్పెక్టకిల్స్ హ్యావ్ బీన్ బ్రోకెన్. కైండ్లీ గివ్ మీ ఎ పెయిర్ ఆఫ్ సిజర్స్. riches have wings. Okay. Now rule 93. So certain words like mathematics, physics, statistics, news, economics, innings, politics, athletics, gymnastics, gallows, mechanics, sermons, classics, etc. are always considered singular and thus they always require singular verbs. మనం పై వర్డ్స్ అన్నీ కూడా ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్లూరల్ వెర్బ్ అని చెప్పాడు. ఇక్కడ ఇవన్నీ కూడా సింగులర్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి మనం సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే మ్యాథమెటిక్స్ ఆర్ డిఫికల్ట్ సబ్జెక్ట్ విచ్ ఇస్ ఇన్కరెక్ట్. మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనేది కరెక్ట్. పాలిటిక్స్ ఆర్ ఎ గేమ్ ఆఫ్ కాంప్రమైజ్. ఇన్కరెక్ట్. పాలిటిక్స్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ కాంప్రమైజ్. These news were broadcast from All India Radio only yesterday. This news was broadcast from All India Radio only yesterday. అయితే మనం దీనికి సంబంధించింది నోట్ ఎక్సెప్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ పాలిటిక్స్ హ్యావ్ బీన్ స్టడీడ్ ఎర్లియర్. మనం ఎర్లియర్ రూల్స్లో డిస్కస్ చేస్తున్నప్పుడు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, పాలిటిక్స్ వీటిని ఏంటంటే ఇలా సబ్జెక్ట్ ఇలా కాకుండా మనం జనరల్గా మాట్లాడుతున్నప్పుడు అంటే మ్యాథమెటిక్స్ అంటే క్యాలిక్యులేషన్స్ గురించి, స్టాటిస్టిక్స్ అంటే డేటా గురించి, పాలిటిక్స్ అంటే పొలిటిక్స్ సబ్జెక్ట్ కాకుండా నార్మల్ పాలిటిక్స్లా చెప్తున్నప్పుడు అలా మాట్లాడితే మనం ప్లూరల్ యూజ్ చేస్తామని చెప్పేసి ఎర్లియర్ రూల్లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో నౌ రూల్ 94. Certain words like equipment, furniture, jewelry, luggage, machinery, poetry, scenery, information, advice, baggage, hair, etc. do not exist in their plural forms because they
ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇక్కడ మనకి ఏమైతే వర్డ్స్ ఇచ్చాడో ఇప్పుడు బ్యాగేజ్ అంటే బ్యాగేజెస్ అని, ఇన్ఫర్మేషన్స్, లగేజెస్, జ్యువెలరీస్ ఇలా వీటికి మనకి అసలు ఈ వర్డ్స్కి మనకి ప్లూరల్ వర్డ్సే ఉండవు అని చెప్తున్నాడు. సో మనం అందుకని మనం యూజ్ చేసినప్పుడు అది సెంటెన్స్ ప్లూరల్ అయినా సింగులర్ అయినా ఏదైనప్పటికీ ఈ వర్డ్స్ని మాత్రం మనం సింగులర్గానే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ వర్డ్ యూజ్ చేసామంటే అక్కడ నెక్స్ట్ వచ్చే వెర్బ్ని కూడా మనం సింగులర్ వెర్బ్నే యూజ్ చేయాలి. హిజ్ లగేజెస్ వాజ్ బుక్డ్. హిజ్ లగేజ్ వాజ్ బుక్డ్. ఓకే, లగేజెస్ అనేది లేదు. ఫర్నిచర్ సెట్స్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ఎ హౌస్. ఫర్నిచర్ సెట్ ఇక్కడ ఎందుకంటే సెట్స్ అనేది ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాడు. సో అక్కడ అది సింగులర్ కాబట్టి మనం సింగులర్ వర్బే యూజ్ చేయాలి. హీ హ్యాస్ గివెన్ మీ ఫర్నిచర్ సెట్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ హౌస్. హీ హ్యాస్ గివెన్ మీ గుడ్ ఇన్ఫర్మేషన్. హీ హ్యాస్ గివెన్ మీ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సింగులర్ కాబట్టి ఏ గుడ్ ఇన్ఫర్మేషన్. ద పోయట్రీ సొసైటీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1999. The Poetry Society was founded in 1909. Here is a list of stationaries. Here is the list of stationery. ఓకే, స్టేషనరీస్ కూడా మనకి ప్లూరల్ వర్డ్ అనేది లేదు, అది ఓన్లీ సింగులర్. సో ఇప్పటి వరకు ఇంకా మీరు చూస్తున్నట్టయితే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.